భారత్ పార్లమెంటు మీకు రాజ్యసభ. ఇక్కడ ఈ హాల్లో ఒక పాకిస్తానీ వ్యక్తి రాజ్యసభ మెంబరుగా మీకు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇలాగా ఎంతోమంది, అది ఎలా కుదురుతుందండి? పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు భారత్లోకి వచ్చి ఇక్కడ రాజ్యసభ మెంబర్గా మీకు ఎలెక్ట్ అయ్యి మన పార్లమెంట్లో కూర్చుంటున్నారు. జరుగుతుందా, జరిగిందా అంటే 100%. అంటే ఈ సెటప్ని మీరు చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2011 మీకు అంతకుముందు అవినీతి, దేశమంతా అవినీతి, దానికి సంబంధించి ఎన్నో పోరాటాలు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు. దాని తరువాత చూడండి 2011లో మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఈవిడ మీకు ఎలెక్ట్ అయ్యారు. అలాగే మీకు దాని తరువాత సబ్సిక్వెంట్ ఇయర్స్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీకి సీఎంగా, ఇక్కడ మీరు గమనించారనుకోండి, వెస్ట్ బెంగాల్ సీఎం ఈవిడే హోంమంత్రి కూడా. అలాగే మీకు ఢిల్లీ సీఎం ఇతని చేతిలోనే హోమ్ మినిస్ట్రీ ఉండేదండి. అంటే ఎందుకు హోమ్ మినిస్ట్రీ వీళ్ళు ఎందుకు ఉంచుకుంటారు అంటే ఇక్కడే ఇదంతా మనకు ఆ రోజుల్లో తెలియలేదండి. ఏముంది, దేశంలో కాంగ్రెస్ పాలన, తరువాత 2014 నుంచి బీజేపీ పాలన, మోదీ గారు వచ్చారు. సో మీకు విప్లవాత్మకమైన మార్పులు ఇవి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది మనకు ఐడియా లేదు. సో ఇక్కడ ఏమైపోయింది, మీకు 2011లో ఈవిడ సీఎం అయిన తరువాత మీకు ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గ్యాంగ్స్ అంటే సిఐఏ ఐఎస్ఐ, సో వీళ్ళు నేరుగా వెస్ట్ బెంగాల్ దాకా రావడం, వచ్చి వీళ్ళ ప్లాన్ ఏమిటి, హ్యూమన్ ట్రాఫికింగ్. ఈవిడే కదండి హోమ్ మినిస్టర్. ఢిల్లీలో మీకు అరవింద్ కేజ్రీవాల్ హోమ్ మినిస్టర్, ఈవిడ ఇక్కడ. మీకు నేను చెప్పే ఈ సంఘటనలు అంటే నా లైఫ్లో ఇలాంటివి ఆ టైంలో చూసినప్పుడు మనుషులు ఇలా కూడా ఉంటారా అంటే వీళ్ళు మనుషులా రాక్షసులా ఆలోచించేవాడిని. కానీ ఒక డెమోనిక్ రూల్ అంటారు చూసారా, మీకు రాక్షస పాలన ఎలా ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఒక 16 ఏళ్ల పాప స్కూల్ అయ్యి ఉంటుంది, అప్పుడే ఏదో చదువుకుందా, లేదా నీకెందుకమ్మా, అమ్మాయిలకి ఎందుకు చదువు, సో ఆ ఇంట్లో ఉంటుంది. మిడిల్ ఈస్ట్ నుంచి ఒక వ్యక్తి వస్తాడు, ఒక 50,000 రూపాయల తండ్రి చేతిలో పెడతాడు, నిక్కా అంటారు. తనకు పెళ్ళి, ఆ వరుడు ఎలా ఉంటాడో తెలియదండి, అడ్డంగా ఒక తెర ఉంటుంది, పెళ్ళి అయిపోయింది, నిక్కా అయిపోయింది అంటారు. సో తరువాత చూస్తే ఈ వ్యక్తికి ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటుంది, ఈ అమ్మాయికి ఏమో 16 ఏళ్ళు. నేరుగా మిడిల్ ఈస్ట్లో ఏదో ఒక దేశానికి తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిన అమ్మాయి తిరిగి రాదు. కాపాడిన సందర్భాలు ఉన్నాయండి, డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. అమ్మాయి ఏదో ఒక రకంగా ఇండియన్ ఎంబసీని సంప్రదించి, సో ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా ఈ లోకంలో, వాళ్ళు ఈ అమ్మాయిని కాపాడి మళ్ళీ హైదరాబాద్ దాకా తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇదే పరిస్థితి వెస్ట్ బెంగాల్లో, సరిహద్దులు కదండి. సో ఈ పిల్లలను 4 లక్షల మంది పిల్లలండి మీరు డిసప్పియర్ అయిపోయారు. అంటే మీకు వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వస్తారు, అక్కడ నుంచి మీకు ఇట్లాగా వెస్ట్ ఏషియా అనండి, గల్ఫ్ దేశాలనండి అటు వెళ్ళిపోతారు. మరి వీళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా, ఈవిడే హోంమంత్రి. చూడండి మహిళలు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. సో ఇప్పుడు ఇలా జరిగేటప్పటికి మీకు ఇది ఏమైంది, పాకిస్తాన్ కంట్రోల్లో వెస్ట్ బెంగాల్ వచ్చేసింది. అంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది రావడము, ఇక్కడ సౌత్ 24 పర్గనాస్ అంటాను చూసారా, అక్కడ వీళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడము, ఈవిడికి ఫండింగ్ ఇవ్వడం. సో మేము డ్రగ్స్, ఇలాగ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాము, ఎప్పుడు కూడా మీదే పాలన, ఎవరైతే మిమ్మల్ని ఎదిరించారో చెప్పండి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండదండి. మీరు చూడండి, ఎక్కడ మీకు వెస్ట్ బెంగాల్లో క్రైమ్ జరిగినా, నేరము జరిగినా పోలీసులు అక్కడికి వెళ్ళరండి. మమతా బెనర్జీ గారి గ్యాంగ్ వాళ్ళే ముందు అక్కడికి వెళతారు. వెళ్ళి మన వాళ్ళు ఏమైనా చేశారా, ఒకవేళ చేస్తే వాళ్ళని కాపాడుతారు. అదే ప్రతిపక్షాల వాళ్ళు చేస్తే అప్పుడు పోలీస్కి చెప్తారు. ఇది అక్కడ మెథడ్. మొన్న హాస్పిటల్లో కూడా ఇదే కదా, పోలీసులు ఏమీ చేయలేకపోయారు. సో ఈవిడ హోమ్ మినిస్టర్గా తన వాళ్ళని అక్కడ ఉంచి ఏం చెయ్యాలో చేస్తూ వస్తారు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక రాష్ట్రమే మీకు పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళింది, మనకు తెలియలేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి
మీకు ఎంక్వైరీలు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలను బయట పెట్టడానికి ఈవిడే కదా హోంమంత్రి. అందరినీ ఆపేసేది. చెప్తున్నాను కదా, 600 ఎకరాలు ఇవ్వమ్మా బాబు అంటే ఇవ్వనే లేదు. హైకోర్టు చెప్పింది, నో నేను ఇవ్వను, మీరేం చేసుకుంటారో నాకు బంగ్లాదేశ్ వాళ్ళు కావాలి, వాళ్ళు ఇక్కడికి రావాలి, ఈ గూండా రాజ్యం ఇక్కడే. అందుకే రాక్షస పాలన అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలు, మహిళలు, వీళ్ళ జీవితాలు ఏమీ లెక్కలేదండి. కానీ విచిత్రం, ఇదే పరిస్థితి ఢిల్లీలో కూడా. అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ ఒక టీం చూడండి. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు ఏ స్థాయిలో దేశంలో ఎలాంటి కుట్రలు పన్నేరు అనేది చాలా చాలా మీకు విచిత్రంగా ఉంది. ఇతను రావడమే ఇతనే హోంమంత్రి కదండి. సో ఇప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఇతనికి ఫండింగ్ ఇవ్వడం, 40 కోట్ల రూపాయలు రినోవేషన్ అని చెప్పి, ఇతని ఇల్లు సింప్లిసిటీ అనేవాడు, అన్నా హజారే టీం నేను అనేవాడు. ఏమైంది అంటే విపరీతమైన మీకు డబ్బు అండి. మీకు డబ్బు రావడము వీళ్ళందరూ ఏంటంటే మారిపోయి ఇలాంటి కుట్రల్లో, అంటే పూర్తిగా ఎలా చూడాలి అంటే హిందుస్థాన్ అనబడే దేశాన్ని హిందువులు పరిపాలించకూడదు. ఎప్పుడూ జరగలేదు కదా. మీకు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే చాలా చిన్న టెన్యూర్ ఆయనది. అటల్ బిహారీ వాజ్పేయి, జయలలిత లాంటి వాళ్ళు, మేము ఇంతంత కరప్షన్స్ చేశాము, మమ్మల్ని నువ్వు కాపాడాలి, కాపాడితేనే సపోర్ట్ చేస్తాం. 15 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ మీరు చూసినప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన పౌరులంతా మీకు ఒకప్పుడు పార్లమెంట్లో ఎంపీలుగా కూర్చొని ఉన్నారు. మీకు హమీద్ హసాన్ ఇమ్రాన్ అంటారండి. ఇతను ఎవరు? ఇతను ఒక రాజ్యసభ మెంబర్, మమతా బెనర్జీ గారు పంపిన మెంబర్ అండి. ఇతను సిమి అంటే ఏంటి? స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక బ్యాన్డ్ ఆర్గనైజేషన్ అండి. దీని యొక్క ఫౌండర్, ప్రెసిడెంట్. ఇతను రాజ్యసభ మెంబర్. నమ్ముతారా? ఎన్నెన్ని తీవ్రవాద కార్యకలాపాలు. కానీ ఇదంతా ఈవిడికి అస్సలు పట్టలేదండి. ఇది ఒక దేశము, సో మనమంతా ఇక్కడ కలిసిమెలిసి ఉంటాము, రాష్ట్రము, జనాభా, ప్రజలు, లా అండ్ ఆర్డర్, నథింగ్ అండి. నేను ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా పరిపాలించాలి. ఒక మిత్రుడు ఒక కంటెంట్ పంపించారు, ఒక ఆర్టికల్. ఎంత షాకింగ్గా ఉందంటే ఈవిడ మహమ్మద్ యూనస్తో మాట్లాడి ఈ వెస్ట్ బెంగాల్ని నేను బంగ్లాదేశ్తో కలిపేసిన తరువాత ఆ దేశానికి నేను ప్రధానమంత్రి, నువ్వు ప్రెసిడెంట్. షేక్ హసీనా లేదు కదా, ఆవిడ లేరు కాబట్టి నేనే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి, మనము కలిసి ఈ భారత్ను ఎదిరిద్దాము. బాగుందా? రియల్గా అక్కడ ఆర్టికల్ చూస్తూ ఉంటే అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, అసలు వీళ్ళ ఆలోచన విధానం. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది కదండి, ఇది ఒక దేశము కదండి. నువ్వు ఖాళీస్థాన్ అంటే పంజాబ్ వెళ్ళిపోతుందా? తమిళనాడు అంటే తమిళనాడు విడిపోతుందా, ఈలమైపోతుందా? నువ్వు ఇలాగ బంగ్లాదేశ్తో కలిపేస్తే నీది విడిదేశం అయిపోతుందా? సో ఇలా వీళ్ళు ఆలోచించడంతోనే మీకు ఇవాళ ఎంత పెద్ద రిలీఫ్ అంటే ఫ్రెండ్స్, నిజంగానే 15 ఏళ్లలో రాక్షస పాలన అండి. ప్రజలు ఎవరు? ఇప్పుడు ఒక పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చిందనుకోండి, అందుకే గంగాజల్ అంటాను. ఆర్టికల్ రిలీజ్ అయ్యిందా వెంటనే గూండాలంతా ఆఫీస్లో ఉంటారండి. ఉండి మొత్తం ఆఫీసునే మీకు ధ్వంసము చేసేస్తారు. మీరు ఎవరు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సింగిల్ ఆర్టికల్ రాయడానికి లేదు. ఇన్నిన్ని కుట్రలు, ఇన్నిన్ని దారుణాలు. ఐఎస్ఐ వాళ్ళు వచ్చి ఆఫీస్లో కూర్చున్నా కూడా మీరు ఏమీ రాయకూడదు, రాసేరా మీరు ప్రాణాలతోనే ఉండరు. అంటే గూండా రాజ్యమును మనం మాట్లాడతాం చూసారా. లిటరల్గా 15 ఏళ్ల పాటు అక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు, ఈయన కూడా అదే ట్రెండ్లో పరిపాలన చేశారు. అంటే దీన్ని ఏమనాలండి? దీన్ని ఎలా చూడాలి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.